సోలిపోవలదు ఓ మనస సోలిపోవలదు. మన జీవితంలో చూస్తే అనుదినం ఎన్నో ఆ, మార్పులు, ఎన్నో శోధనలు, ఎన్నో ఊహించరాని విషయాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో మనకి ఏకైక నిరీక్షణ ఏంటంటే దేవుని వైపు చూసి సోలిపోవలదు మనసు అని పాట పాడుకోవచ్చు. సొలొమోన్ రాజు కూడా దీని గురించి చాలా ఆలోచించి ప్రసంగి 3:1-8 దాకా చూస్తే ఎన్నో విషయాలు రాశాడు, ఎన్నో మార్పులు చేర్చాడు. ప్రతి దానికి ఒక సమయం ఉన్నది, ప్రతి దానికి ఒక సందర్భం ఉన్నది అని ఆ ప్రసంగి గ్రంథం మొత్తం చూస్తే ప్ర ఆ, ముఖ్యంగా 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుతాం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలుగదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారువేయునట్లు రాళ్లను కుప్ప వేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట్టు మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారువేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒక సమయము, ఒక సందర్భము ఉంది అని ఆలోచిస్తాం. కానీ ఇన్ని మార్పులు మన జీవితంలో ప్రతిరోజు జరుగుతుంటే ఎలా? చాలాసార్లు మనకి ఇన్ని మార్పులు జరుగుతుంటే ఒకలాంటి భయం, ఒకలాంటి ఆతృత పుట్టుకొస్తుంటుంది. అరే, ఇన్ని మార్పులు జరిగితే ఎలా అని. అదే దేవునితో కూడా ప్రతిరోజు మనకి ఇన్ని మార్పులు జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవునితోటి మనం సమాధానం సాధించాలంటే ఒక రహస్యం ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణ సమయాన్ని కనుగొంటాం. అంటే దేవుడు మన గురించి ఉద్దేశించిన సమయాన్ని మనం కనుక్కోవాలి. ఆ సమయానికి మనం అంగీకరించాలి, మరి దాన్ని అభినందించాలి. ఇలా అభినందించినప్పుడు మనం దేవునితోటి సమాధానంతో ఉంటాం. కాకుంటే చాలాసార్లు ఏమైందంటే మనకు చాలా రకాల భయాలు ఉంటాయి. భయాలంటే ఫోబియాస్ అంటారు ఇంగ్లీష్లో. ఒక 3-4 ఫోబియాలను చూద్దాం. ఒకటి డిసైడోఫోబియా అంట. ఎవరైనా చెప్పగలుగుతారా డిసైడోఫోబియా అంటే ఏమన్నా? అంటే నిర్ణయాలు తీసుకోవాలంటే అరే అది చూపించి నిర్ణయాలు తీసుకోవాలంటే భయం అంట. అంటే కొంతమందికి నిర్ణయాలు తీసుకోవటం కూడా భయం ఉంటుంది. ఆటోఫోబియా అంట. ఆటోఫోబియా అంటే ఏంటి? మన ఉన్న ఎల్లో ఆటోని చూస్తే వచ్చే భయం కాదు. ఆటోఫోబియా అంటే ఒంటరిగా ఉండటం అంటే భయం. కొంతమందికి ఒంటరిగా ఉండలేరు. అలానే యూఫోబియా అంటారు. యూఫోబియా అంటే యూ అంటే మంచి లాటిన్లో. అంటే మంచి వార్త ఏమైనా వస్తుందా అనే భయం పడే వాళ్ళు కూడా ఉంటారంట. అంటే ఏమో ఇంత మంచి శుభవార్త వస్తే ఇంకా దాని తర్వాత ఏం ఘోరం జరిగిపోద్దని ఆ భయం ఉంటుంది. కైనటోఫోబియా అనే ఇంకో ఫోబియా ఉంది. ఇది చాలా మందికి ఉంటుంది. ఇదేంటంటే మార్పు యొక్క భయం. మన జీవితాల్లో ఏమైనా మార్పులు జరుగుతూ ఉంటే, మన జీవితాల్లో ఏమైనా సమయాలు మారుతుంటే ఇదో భయం. ఏమైద్దో, ఏదో ఉన్నది నడుస్తుంది కదా, బాగానే ఉంటే సరిపోద్ది, ఈ మార్పులు చేష్టాలు అన్నీ అవసరమా అనుకుంటాం. కానీ ఈ అన్నిటి భయాల్లో ఒక్క భయం లేదు తెలుసా? బోధకుల భయానికి ఏ పదం లేదు. సో బోధకుల గురించి ఎవ్వరికి ఏమాత్రం భయం లేదు. కాకుంటే కొంచెం భయం పెట్టుకోవాలి. ఈ పై వచనాలన్నీ మనం చూస్తుంటే ప్రతిదినం మనకి ఎన్ని మార్పులు, వివిధ రకాల సమయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ మార్పు మంచిదంటారా? చాలాసార్లు చేంజ్ ఇస్ ద న్యూ కాన్స్టెంట్ అని ఇంగ్లీష్లో వింటూ ఉంటాం. అంటే ఏమని అర్థం? మార్పు అనేది కొత్త స్థిరత్వం. మనకి మానవుల జీవితంలో నిజంగా స్థిరంగా ఉండేది ఏంటంటే మార్పు ఒక్కటే అంట. అంటే ప్రతిరోజు మారుతూ ఉంటాం, ప్రతిరోజు మార్పులు చెందుతూ ఉంటాం. మన ఋతువులు మారుతూ ఉంటాయి, మన పరిస్థితులు మారుతూ ఉంటాయి, మన నైతిక విలువలు మారుతూ ఉంటాయి, మన ఆచారాలు మారుతూ ఉంటాయి. వీటన్నిటిలో ఇన్ని మార్పుల్లో క్రైస్తవుల్లాగా మనము ఏ రకాలైన మార్పుల గురించి ఆలోచించాలి? ఈ మార్పులు మనకు మంచియా కాదా? సో ప్రశ్న, ఒక క్రైస్తవుల్లాగా మన జీవితంలో మార్పు అనేది మంచిదా చెడా? ఎంతమంది మంచిదా అంటారు? సగం మంది. ఎంతమంది చెడ్డదా అంటారు? మార్పే.
దాని పరిమాణము, దాని రిజల్ట్ ఒకెల్లా చెడ్డదో మంచిదో చూసా. ఒకెల్లా మార్పు గాని మన జీవితంలో లేకుంటే ఇక్కడ మనం ఎవరం ఈ ఉదయాన్న ఈ మందిరంలో కూర్చుండే వాళ్ళం కాదు. ఎందుకంటే మనం అందరం పాపులం. మన క్రైస్తవ జీవితంలో మనకి జరిగిన గొప్ప మార్పు ఏంటి? పాపి నుంచి పరిశుద్ధునిలాగా తీర్చబడటం. దేవుని యొక్క కృపతోటి మనం అందరం పాపుల నుంచి పరిశుద్ధుల్లాగా మారిపోయాం. ఇంకోటి 2 కొరింథీయులు 3:18 చూస్తుంటే, మన మందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అంటే ఏంటి? ప్రభు యొక్క పోలికలోకి మార్చబడుతున్నామంట. అనుదినం ఎట్లా? ప్రభు యొక్క ముఖ చూసి అదే మహిమలోకి మార్చబడుతున్నాం. ఈ మార్పు మన జీవితంలో వస్తే ఎంతో మంచిది. ఒకసారి ఆలోచించండి, ఒక 10 ఏళ్ళ ముందు, 5 ఏళ్ళ ముందు, లేదంటే ఒక సంవత్సరం ముందు ఎంత మారాము? అందరం సేమ్గా ఉన్నామా? 5 ఏళ్ళ ముందు ఎలా ఉన్నామో అలానే ఉన్నామా? 10 ఏళ్ళ ముందు ఎలా ఉన్నామో అలానే ఉన్నాం. అంతెందుకు, నిన్న ఎలా ఉన్నామో ఈరోజు ఎలా ఉన్నామో మారుతూ ఉంటాం. కానీ ఈ మార్పు అనేది మనిషికి మాత్రమే. ఇదే మార్పు ఒక్క నిమిషం ఆలోచించండి, మన దేవుడు కూడా రోజు మారుతుంటే ఎలా ఉంటుంది? అది చాలా భయంకరమైన సన్నివేశం. ఆలోచించండి. నిన్న పొద్దున్నే దేవుడు లేచి, సరే ఈరోజు పొద్దున జాన్ని క్షమించేద్దాం అనుకొని, మధ్యాహ్నం కానీ చీ తూచ్ నేను క్షమించాను అన్నాడు అనుకోండి, ఏమైంది? నాశనం అయిపోతాం. మనకున్న ఎంతో గొప్ప భరోసా ఏంటంటే, మన దేవుడు ఎప్పుడు మారని దేవుడు. ఈ మారని దేవుడి పైన మనము మన భరోసా పెట్టుకోవచ్చు. మన ఆధారం ఈ మారని దేవుడు. ఈ దేవుడు ఎప్పుడు మారడు. మనం ఎటువంటి పనులు చేసినా, మన పరిస్థితులు ఎలా మారినా, మన ఋతువులు ఎలా మారినా, మన సందర్భాలు ఎట్లా మారినా, మన నైతిక విలువలు ఎట్లా మారినా, దేవుని యొక్క విలువలు, దేవుని యొక్క పద్ధతులు, దేవునికి ఉన్న తన గుణగుణాలు ఏమాత్రం ఎప్పుడు మారవు. ఈ మారని దేవుడు వల్లనే మనకి ఇంత భరోసా. ఒకవేళ ఈ దేవుడు గానే ఇలా మారుతూ ఉంటే మనకి ఏమాత్రం నిరీక్షణ ఉండదు. కాబట్టి ఈ ఉదయకాలాన్ని ఏం చేయాలంటే, ఈ మారని దేవుని గురించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, మేము ఎలా ఉన్నా, మా ఋతువులు ఎలా మారినా, మా పరిస్థితులు ఎలా మారినా, నీ నమ్మకత్వము, నీ నిర్దిష్టత ఇవేమీ మారట్లేదు. దానివల్ల నేను ఇక్కడ నిలబడి కృతజ్ఞత అర్పించగలను. మన రోజులు ఎలా మారినా, మన అనుగుణాలు ఎట్లా మారినా, దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు ఎప్పుడు మారో. ఏమనంటే, మనం పుట్టక ముందే, భూమి పునాదులు వేయకముందే దేవుడు మన రక్షణ గురించి ఆలోచించాడంట. అంటే అంత ఆలోచించిన దేవుడు రోజు మారే దేవుడు కాదు. కాబట్టి ఈ ఉదయం ఏమనంటే, దేవా, ఇన్నేళ్ళు ఎన్నో మార్పులు నాలో చెందిన మీరు మాత్రం మారలేదు. మీ స్టాండర్డ్స్ మారలేదు, మీ కృప మారలేదు, మీ దాటుత్వం మారలేదు. ఇవన్నీ చూసి దాన్ని బట్టి మనం నిలబడి దేవుని స్తుతించాలి. ఒక్క వచనం చూసి ముగిస్తాం. ప్రసంగి 3:11 అందరూ చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత సొలొమోను రాజు ఏమంటాడంటే, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన మించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుట అది చాలదు. ఏమనంటే, శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయం నుంచాడంట. అంటే హీ హాస్ పుట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇటర్నిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మార్టల్ మెన్స్. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నందు ఉంచాడు. అంటే మనందరిలో, మన హృదయాల్లో నిజంగా చూస్తే శాశ్వత కాలం అంటే నిత్యత్వం యొక్క జ్ఞానము మన హృదయాల్లో దేవుడు ఎప్పుడో ఉంచాడు. అందుకే మనం ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ నిత్యత్వం అర్థమైద్ది. మనం మన చుట్టూ ప్రకారం మన మానవ ప్రక్రియలో చూస్తే మనకి అర్థమయ్యే నిత్యత్వం కాదు, టెంపరీగా ఏవి ఉన్నాయో అవి ఇవే అర్థమవుతాయి.
ఇప్పుడు ఇదైందా అదైందా అని. కానీ మనం దేవుని వైపు చూసినప్పుడు, మారని దేవుని వైపు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మన హృదయాల్లో ఉంచిన నిత్యత్వం యొక్క జ్ఞానము. దాని గురించి ఈ ఉదయకాలం మనం నిలబడి దేవునికి స్తుతి చెల్లిస్తాం. సో 2, 3 అంశాలు దేవుని స్తుతించటానికి. ఒకటి, మారని దేవుడు. మన ఈ పరిస్థితులు ఎన్ని మారినా దేవుడు వాటి పైన కంట్రోల్ ఉన్నది. ఇంకా 3, నిత్యత్వం యొక్క జ్ఞానము దేవుడు మన హృదయాల్లో ఉంచినప్పుడు, మనం దేవుని వైపు చూసినప్పుడు మనకి ఆ నిత్యత్వం ఏంటో అర్థమైద్ది. ఈ 3 విషయాల గురించి ఒక్కసారి మనం నిలబడి ఇండివిజువల్‌గా అయినా, ఫ్యామిలీలాగా అయినా ఈ సమయాన్ని తీసుకొని దేవుని ఆరాధిస్తాం.